హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే ఈరోజు కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దారిలో అయితే ఈ పువ్వులు కనిపించినాయి, ఇవైతే మేము తీసుకున్నాము. అమ్మవారి గుడి దగ్గర అయితే పెట్టొచ్చని మా పాప అయితే ఈ పువ్వు కావాలని తీసుకుంది. ఇక్కడ చూసారా, గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇదంతా బంగారంతో చేసిన పూత పూసిన రేకు. అమ్మవారి గుడి లోపల అమ్మవారికి అయితే పెట్టడానికి చీర అయితే తీసుకున్నాను. ఇంకా మా పాప తీసుకున్న ఫ్లవర్ కూడా ఉంది. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ. ఇంకా కింద వైపుకి అయితే వెళ్తున్నాం మేము. ఈయనైతే దక్షిణామూర్తి. ఇక్కడ కిందకైతే వచ్చేసాము. ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డూలు అయితే తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసినాకైతే ఈ కొండ పైన అయితే ఇలా వీడియో అయితే తీశాను నేను. కనకదుర్గ టెంపుల్ దగ్గర అయితే దర్శనం అయితే మాకు బాగా జరిగింది. అలంకరణ అయితే ఈరోజు చాలా బాగా చేశారు. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టలేదు. 2 అవర్స్లో అయితే అయిపోయింది దర్శనం అయితే. 2 అవర్స్ కూడా పట్టల, 1.5 అవర్ అలా అయితే పట్టింది. పైన అయితే టెంపుల్ అయితే ఇట్లా వీడియో అయితే తీశాను. ఈ కొండలు ఇవి అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వాటర్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఎంత ఫోర్స్గా వస్తున్నాయో వాటర్ అయితే ఇక్కడ చాలా ఫోర్స్గా వస్తున్నాయి. వాటర్ అయితే చాలా బాగా ఉన్నాయి ఇక్కడైతే. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో వాటర్ అయితే ఇక్కడ. ఇంక లడ్డూలు అయితే తీసుకున్నాం మేము. లడ్డూలు అయితే ఇవి. ఈ లడ్డూలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరందరూ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.